హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను అయితే చాలా బాగున్నాను. ఇంకా ఈ ఛానల్కి కొత్తగా వచ్చారంటే ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేమగా ఉన్న టాపిక్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఒక చిన్న సీక్రెట్ లాగా ఉంటుంది. ఇది చాలా మంది అడిగారు, అమ్మాయిలకి కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుందా? అది ఏంటి, ఎందుకు వస్తుంది? చాలా రోజుల నుండి డౌట్ ఉండిపోయే ఈ విషయానికి గురించి చాలా సింపుల్గా, క్లియర్గా మాట్లాడేద్దాం. అందులో కొంచెం బ్యూటీ ఉంది, కొంచెం హీట్ ఉంది. కొంచెం ప్రేమతో చూడండి. అబ్బాయిలకి ఎలా స్పెర్మ్ వస్తుందో అలానే అమ్మాయిలకి కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఒక నార్మల్, సహజమైన ప్రాసెస్. ఇది వాళ్ళ బాడీలోని హార్మోన్లతో, ఫీలింగ్స్తో, కొన్నిసార్లు బాడీ హీట్తో కూడి కలిసే ఒక సహజ శరీర మార్పు మాత్రమే. ఒక్కోసారి మనం ఎక్కువగా ప్రేమగా భావించినప్పుడు, మనసు మెలిక తీసినప్పుడు, లేకపోతే బాడీ కాస్త వేడిగా ఉన్నప్పుడు ఆ భాగం తడిగా ఉండే అవకాశం ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ వస్తోంది అంటే ఏదైనా తప్పు జరుగుతుందన్న సంగతి కాదు. ఇది ఒక నేచురల్, లవ్లీ సైన్, మీ బాడీ ఎంత హెల్దీగా పని చేస్తోందో చెప్పే ఒక గుర్తు. ముఖ్యంగా పీరియడ్స్ రానున్న సమయంలో లేదా ఓవ్యులేషన్ టైంలో ఇది కాస్త ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఒంట్లో హార్మోన్ల పని మాత్రమే. ఇంకో విషయానికి, చాలా మంది అబ్బాయిల బాడీ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్లతో కలిసిన తర్వాత వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా రావడం కూడా సాధారణమే. కానీ ఒకవేళ అది స్మెల్ ఉన్నట్టు అనిపిస్తే, లేదా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనిపిస్తే, అప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. మన బాడీ మన స్నేహితురాలిలా ఉంటుంది. మీరు దానితో ప్రేమగా ఉండండి, అది మీతో చక్కగా ఉంటుంది. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ అద్భుతమైన టాపిక్తో కలుద్దాం. అంతవరకు స్టే బ్యూటిఫుల్, స్టే హెల్దీ. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.